ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యువజన అధ్యక్షులుగా శంకర్ నాయక్, జనరల్ సెక్రటరీ రవి నాయక్, కోశాధికారిగా లస్కర్ నాయక్ వీరితో పాటు జిల్లా పూర్తి స్థాయి బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ జిల్లా యువజన అధ్యక్షులుగా శంకర్ నాయక్, జనరల్ సెక్రటరీ రవి నాయక్, కోశాధికారి లస్కర్ నాయక్ వీరితో పాటు జిల్లా పూర్తి స్థాయి బాడీని, డివిజన్ స్థాయి బాడీని వివిధ మండలాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ ఆధ్వర్యంలో అనేక సేవలు చేయడం జరుగుతుందని, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే వెళ్లాలనే ఉద్దేశంతో జిల్లా యువజన సంఘ్ పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి నాయక్, డివిజన్ అధ్యక్షులు సదర్ నాయక్, ఉపాధ్యక్షులు లింబాద్రి రామారెడ్డి, మండల అధ్యక్షులు రామచందర్ నాయక్, విఠల్ నాయక్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. फोटो अच्छा है अरे खाना को बाबा बाबा एक मिनट था बाबा देख ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి గతంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీ మాత్రమే చేశాము. మరి ఈరోజు జిల్లా కమిటీ 33 మందితోటి ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక జిల్లాలో ట్రెజరర్గా మిత్రుడు లస్కర్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా యూత్ కమిటీ కూడా చేయడం జరిగింది. జిల్లా యూత్ కమిటీలో అధ్యక్షులుగా శంకర్ నాయక్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శి ఖేతావత్ రవి నాయక్, మరి అదేవిధంగా ట్రెజరరు మిత్రుడు. ఈరోజు 9 మందితోటి యూత్ కమిటీ చేయడం జరిగింది. మరి బంజారాలకు ఈ జిల్లాలో ఏదైతే మారుమూల గ్రామంలో ఉన్న తాండాలని అభివృద్ధి చేయడం కోసము ఇంత ముందుకొచ్చి మా బంజారాలు వాళ్ళకి నేను మా ఏఐబిఎస్ఎస్ జిల్లా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే బంజారాల హక్కుల కోసము, బంజారాల ఏదైతే మా హక్కుల కోసం మేము పోరాడడానికి మా ఏఐబిఎస్ఎస్ సంఘాలు ముందుకొచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో బాలాజీ తిరుపతి అక్కడ హతిరాం బావాది ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత బాలాజీ టెంపుల్లో పూజ జరిగేవి. మరి ఈరోజు ఆంధ్ర ఏఐబిఎస్ఎస్ జిల్లా కమిటీ నాకు పెద్దలు జిల్లా కమిటీ నాకు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు అందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎక్కడైనా మా ఏఐబిఎస్ తరఫున ఏది అన్యాయం జరిగినా ఎక్కడైనా పోయి మేము సేవ చేయాలని అనుకుంటున్నాము. స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సురేందర్ రాథోడ్, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ అన్న, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన మన మోహన్ అన్న, అలాగే ప్రధాన కార్యదర్శి మా బుద్ సింగ్ అన్నకు, వీళ్ళందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో ఈ కొత్తగా యువజన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యువజన కమిటీలో మమ్మల్ని అంటే మా మిత్రుడు అన్నకు
యువజన యూత్ అధ్యక్షుడిగా మన అన్నను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ అని నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. అందుకని మా అన్నలకు అంటే స్టేట్ బాడీ మన డిస్ట్రిక్ట్ బాడీ అయిన మన AIBSS బంజారా సేవా సంఘం వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాడీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ట్రెజరర్గా, క్యాషియర్గా, కోశాధికారిగా బదావత్ లస్కర్ నాయక్ను ఇవ్వడం ద్వారా నాకు మా ప్రెసిడెంట్కు మంచి చాలా, ఎందుకంటే మొన్నటిదాకా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇద్దరమే పనిచేశాము ఒక నెల 2 నెలల నుంచి. ఇప్పుడు ఒక బాధ్యతగా ఒక క్యాషియర్ను ఇవ్వడము, దాంతోపాటు వివిధ మండలాల నుంచి ఉపాధ్యక్షులను 8 మందిని ఇవ్వడము, జాయింట్ సెక్రటరీగా 8 మందిని ఇవ్వడము, మరియు సలహాదారులుగా ఒక 10 మందిని ఇవ్వడం ద్వారా మాకు కూడా ముందు ఈ మొత్తం కమిటీని 33 మందితో కమిటీని ఫుల్ఫిల్ చేసి రాష్ట్ర కార్యవర్గం బాబు సింగ్ నాయక్ కావచ్చు, మోహన్ నాయక్ కావచ్చు, మరియు మన సింగ్ నాయక్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి మాకు ఫుల్ఫిల్ బాడీని ఇవ్వడం ద్వారా మరియు ఫుల్ఫిల్ బాడీని ఇస్తూ జిల్లా కమిటీని ఇస్తూ మరియు యూత్ కమిటీలో బాల్త్య శంకర్ నాయక్ను, ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ను మరియు ఉపాధ్యక్షుల విఠల్ నాయక్ను ఇచ్చి మాకు ఫుల్ బాడీని ఇవ్వడం ద్వారా యూత్ బాడీని ఇవ్వడంతో మేము కూడా ఇప్పుడు కామారెడ్డిలోని వివిధ సమస్యలతో ముందుకు సమస్యలు వచ్చినప్పుడు, మా బంజారా సమస్యలు వచ్చినప్పుడు ముందుకు పోయి, ఇంతకుముందు ఇద్దరమే ఉన్నాము, ఇప్పుడు ఫుల్ బాడీ ఉంది కాబట్టి ముందు మా అధ్యక్షుడు సురేందర్ అన్న ఆధ్వర్యంలో మన ప్రమాణ స్వీకారం కూడా ఉంటది అనుకుంటున్నాను. ఒక వారం రోజులని ప్రమాణ స్వీకారం చేయాలని మా అధ్యక్షుల వారికి కోరుకుంటున్నాను.